శ్రీమాత్రే నమః. అమ్మవారు పద్మాక్షి అమ్మవారు శాస్త్రంగా కోరిన కోరికలు నెరవేర్చే తల్లి. మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుస్తుంది. శాస్త్రంగా ఇక్కడ వెలిసిన అమ్మవారు. ఈ అమ్మవారి దయ వల్ల చాలామందికి చాలా కోరికలు నెరవేరుతున్నాయి. ఇది మాకు తెలిసిన సత్యం. అంటే అమ్మవారి పాదుకలు ఉన్నాయి. పైన గిరి ప్రదక్షిణ చేస్తే అమ్మవారి పాదుకలు వెనుక పాదుకలు ఉన్నాయి. అటు శేష గణపతి ఉన్నాడు. పైన కూడా గుట్ట పైన కూడా పాదుకలు ఉన్నాయి. గుట్ట పైన కూడా అంటే తీరుగా రూపాలు మారుతూ ఉంటాయండి నమ్మకం. అంటే మన దసరా ఉత్సవాలప్పుడు అమ్మవారి ఉత్సవాలప్పుడు మామూలుగా పొద్దున్నే బాల రూపంలో కనబడుతూ ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసి యవ్వనంగా ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి వృద్ధురాలుగా కనబడుతుంది. అది అమ్మవారి చెక్కిళ్ళల్లో ఆ రూపాలలో కనబడుతుంది. మీరు అనుకున్న కోరికలు ఇలా నెరవేరాలి, మీరేం కోరుకున్నారు? నాకు శాస్త్రంగానే అనుకున్నది ఒకటి నెరవేరింది. ఇల్లు కట్టుకో. గుడికి ఎప్పటి వస్తున్నారు? నేను ఒక 5 సంవత్సరాలు అవుతాను సేవ చేసుకుంటున్నాను ఇక్కడ. శ్రీమాత్రే నమః. పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యాహం. చరాచర ఈ యొక్క సృష్టికి జగన్మాత అయినటువంటి ఆ యొక్క పద్మాక్షి దేవికి పాద పద్మాలకు నమస్కరిస్తూ, ఇతిహాసంలో వేదవాంగ్మయంలో చాలా విశేషమైనటువంటి విధముగా వేద ప్రాచీన కాలం నుంచి ఇక్కడ పద్మాక్షి దేవి ఆవిర్భావము చెందినది. కానీ మనకు ఈ దేవతామూర్తి స్వయం అమ్మవారు ఇక్కడ మనకు ఉన్నది అనేటువంటి విషయాన్ని సంగ్రహించినటువంటి విషయానికి వస్తే, కాకతీయుల కాలంలో మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవవర్మ ఆ యొక్క రాజ్య ప్రారంభము చేయకముందు అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి ఒక అద్దం ఏదైతే ఉన్నదో అది సొరంగ మార్గం. ఆ సొరంగ మార్గం ద్వారా తన రాజును సంచారం చేస్తుండగా అమ్మవారిని దర్శించి అప్పుడు కాకతీయుల అధిష్టాన దేవిదిగా అమ్మవారు నియమించుకోవడం జరిగినది. ఆ సమయంలో అమ్మవారు ఇచ్చినటువంటి అభయం ఏమిటయ్యా అంటే, 1000 సంవత్సరముల వరకు కూడా మీ యొక్క రాజ్యం అవిచ్ఛిన్నంగా కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతుంది. ఎప్పుడైతే మీరు ఇతరులతోటి రాజ్యపాలన చేయాలనేటువంటి ఆకాంక్ష మొదలవుతుందో అప్పుడు నేను ఇచ్చినటువంటి 1000 సంవత్సరములకు ఆయుర్దాయము మీ యొక్క రాజ్యము కూడా నశించిపోతుంది అని అమ్మవారు అభయాన్ని ఇస్తుంది. అలా ఇచ్చినటువంటి సమయంలో మొట్టమొదటి రాజే మాధవవర్మ. ఆ మాధవవర్మ ప్రారంభం కాకతీయుల రాజ్య పాలన అంతా కూడా ఇక్కడ ఆరంభం చేయడము, తర్వాత బలగం పెరగడంతో ఇక్కడ నుంచి కోటిలోకి మార్చుకోవడము జరిగినది. కానీ ఏ సందర్భంలోనైనా కానీ ప్రతిరోజు కానీ లేదా ఏదో యుద్ధ సమయాలలో ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతుంటారు. అలా మాధవవర్మ, ప్రోలరాజు, భేతరాజు, 2వ మాధవర్మ, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇలా 7గురితోటి ఆ యొక్క రాజ్యం అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలన సమయంలో మంత్రి అయినటువంటి వాడు ప్రగడ జైన సంబంధమైనటువంటి వాడు. అలా ముందుగా ఎప్పుడైతే అమ్మవారు మాధవవర్మకు వరాన్ని ఇచ్చినదో ఆ వరాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటూ అమ్మవారు ఇచ్చినటువంటి ఆయుర్దాయము ప్రతాపరుద్రుడితోటి సమాప్తమవుతుంది. ప్రతాపరుద్రుడితోటే కాకతీయుల యొక్క వంశం కూడా నిర్వీర్యమవుతుంది. అలా మంత్రి అయినటువంటి జైన సంబంధంగా వచ్చినటువంటి ప్రగడ ఎవరైతే ఉన్నారో ఆ జైన సంబంధము ఆ ప్రగడ అనేటువంటి వాడు ఈ యొక్క దేవాలయము ఈ యొక్క పరిసరాలంతా కూడా జైన కేంద్రంగా మార్చాలని ప్రయత్నం చేశాడు. కానీ అది ఎప్పటికి కూడా సాధ్యం కాదని తెలుసుకొని ఆ యొక్క ప్రగడైనటువంటి అమ్మవారిని దర్శించుకొని జైన సంబంధాన్ని కూడా అమ్మవారి అధిష్టాన దేవతగా నియమించుకోవడం జరిగినది. మరి అది ఎలా కుదురుతుంది? జైనులకు యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు, పూజలు ఉండవు కదా. మరి దీనికి ఏ రకంగా సంబంధంగా అంటే అమ్మవారు కూర్చున్నటువంటి భంగిమ ఏదైతే ఉన్నదో అది పద్మాసీనము. జైనులకు కేవలం మన ఉపయుక్తమైనటువంటి భాషలో చెప్పాలంటే మెడిటేషను అంటారు వాళ్ళు, దాన్ని ధ్యానము. అలా కేవలము జైనులకు ధ్యానమే ప్రధానము. అలా ధ్యాన ముద్రలో ఉన్నటువంటి అమ్మవారే పద్మాక్షి.
ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కూర్చున్నటువంటి భంగిమ ఏదైతే ఉన్నదో ఆ పద్మాసీనానికి అనుగుణంగా ఉన్నదని తెలుసుకొని ఆ యొక్క జైనుల యొక్క కూడా అమ్మవారిని అధిష్టానంగా నియమించుకొని పద్మావతి అనేటువంటి పేరుతోటి కొలిచినారు కొన్నేళ్ల పాటు. అలా కొన్నేళ్ల పాటు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉండడానికి ఏర్పరచకుండా గుట్ట వెనుక 2 గుహలుగా ఏర్పాటు చేసుకొని బసతి అనేటువంటి శబ్దంతో అక్కడ నివసించినారు. కాలక్రమేణా వసతిగా మారి ఈ యొక్క గుట్టలపైన జైనుల యొక్క పరంపరను చెక్కించబడినది. పార్శ్వనాథుడు, జైననాథుడు, తర్వాత చౌబీస్మూర్తి అనేటువంటి వారి యొక్క పరంపరను అమ్మవారి యొక్క ఎడమ చేతి పక్కన, అమ్మవారు కూర్చున్నటువంటి ఎడమ చేతి నుంచి కొద్దిగా శిలపైన ఇవన్నీ కూడా చెక్కించడం జరిగినది. అమ్మవారు మాత్రమే స్వయం వ్యక్తముగా ఆవిర్భవించింది. ఆ తర్వాత కాలక్రమేణా ఇదంతా కూడా జైన దేవాలయంగా అనుకుంటారు అనేటువంటి విధంగా ఆ యొక్క జైనుడు అయినటువంటి ప్రగడ ఈ రకంగా చెక్కించినది. కానీ ఎప్పుడైతే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని కూడా మా యొక్క అధిష్టాన దేవతగానే నియమించుకున్నారో అప్పటి నుంచి ఇది శక్తి పంచాయతనంలో ఒక దేవాలయంగా విరాజిల్లుతున్నది. అలా కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, విరూపాక్షి, పద్మాక్షిగా అలా అమ్మవారు పంచాక్షరిలో ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ యొక్క అమ్మవారు వెలిసినటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అదంతా కూడా శ్రీచక్రాకారంగా పోలి ఉంటుంది. షట్కోణము, త్రికోణము, బిందువు ఏ రకంగానైతే ఉంటుందో గుట్ట కింది నుంచి చూసుకున్నట్టయితే చాలా ఉపరితలాన్ని చూసినట్టయితే కేవలం బిందువుగా కనబడుతుంది. మధ్యలో విధంగా చూసుకున్నట్టయితే భూపురవుగా ఉన్నట్టుగా షట్కోణము, త్రికోణము ఈ విధంగా కనబడుతుంది. ఈ యొక్క క్షేత్రంలో ఎంత విశేషము అంటే అమ్మవారు ప్రాతకాలంలో బడికి వెళ్ళే పాపలాగా, మాధ్యాహ్నికంలో సుహాసినిలాగా, రాత్రికాలంలో వృద్ధ స్వరూపంగా అమ్మవారి యొక్క ముఖ కవలకలు మారుతూ అలా దర్శనాన్ని ఇస్తుంది. దాన్ని ప్రాతర్ బాలాయ, మాధ్యాహ్నే సుహాసినే, సాయం వృద్ధ అనేటువంటి విధముగా ఈ యొక్క అమ్మవారు మనకు 3 కాలాల పాటు 3 రూపాలలో దర్శనాన్ని ఇస్తుంది. ఆ విధమైనటువంటి దర్శనాన్ని మనకు ప్రత్యక్షంగా చూసినటువంటి వారు మంథిని వాస్తవ్యులు అయినటువంటి వజ్ర సిద్ధాంతి గురుగారు, అదేవిధంగా శివానందమూర్తి వారి యొక్క జీవిత చరిత్రలో అమ్మవారి యొక్క విషయము ప్రస్ఫురణకు తీసుకురావడం జరిగింది. అలా అనేక మంది భక్తులు కూడా అమ్మవారికి కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ప్రతి ఒక్క దాంట్లో కూడా విజయాన్ని చేకూరుస్తుంది అనేటువంటి విషయము వారి ద్వారానే మనం ఇక్కడ చాలామంది కూడా తెలపడం జరిగినది. ఇక్కడ ఆ యొక్క అమ్మవారిని సేవించటకే మా యొక్క నాగిళ్ళ వంశం వారు సుమారుగా 8 తరాలుగా ఇప్పటి నుంచి మేము 8 తరాలుగా ఇప్పుడు నేను ప్రస్తుతం మా నాన్నగారైనటువంటి నాగిళ్ళ శంకర శర్మ గారు, అదేవిధంగా నేను నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభవదాని గారిని దేవాలయాన్ని అర్చకత్వాన్ని అమ్మవారి సేవకులుగానే మేము ఇక్కడ చేసుకుంటూ ఈ యొక్క దేవాలయాన్ని అంతా కూడా కేవలం భక్తుల యొక్క సహకారాలతోటే అభివృద్ధి చెందుతున్నాము. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారికి ప్రతి నెల కూడా ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలా వార్షిక పూజా వివరణ, అదేవిధంగా మీరు ఏదైతే అమ్మవారి చరిత్రను 10 మందికి తెలవాలనేటువంటి ఈ యొక్క స్వతంత్ర అనేటువంటి ఛానళ్ళతోటి చేస్తున్నటువంటి ప్రయత్నానికి అమ్మవారి ఆశీస్సులు, అదేవిధంగా దేవాలయాన్ని కూడా ఇంకా ప్రచారంలోకి తీసుకురావాలనేటువంటి సదుద్దేశం చొప్పునే మేము ఈ యొక్క దేవాలయాన్ని బాధ్యతను తీసుకొరించి అదేవిధంగా భక్తులకు ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు చాలా కావాల్సినటువంటి ప్రస్తుతం రోడ్డు మార్గము అవుతున్నది. ఉండడానికి వసతి కూడా ఒక అన్నదాన భవనం ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు ఈ యొక్క మాధ్యమాల ద్వారా స్వీకరించి దృశ్యాన్ని చూసి దేవాలయ అభివృద్ధికై అర్చకుని సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తుడికి ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తుంది. ఆడవాళ్ళు సామాన్యంగా మనమందం కూడా ఏ రకంగానైతే అనాదిగా మన సనాతన సాంప్రదాయంలో ఉందో జడ వేసుకొని చేతికి గాజు వేసుకొని వస్తేనే ఇక్కడ తీర్థప్రసాదాలు పెట్టడం అనేది మా యొక్క వంశం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా అమ్మవారికి వచ్చినటువంటి ఇక్కడ చీరలు కానివ్వండి, గాజులు కానివ్వండి అన్నీ కూడా సద్దుల బతుకమ్మ రోజున సుమారు ఒక 4-5 వేల మందికి అవన్నీ కూడా పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయంలో మా యొక్క అర్చకత్వ సమక్షంలో నడుస్తున్నది. కనుక దీన్ని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి శాకాంబరి ఉత్సవాలు, అదేవిధంగా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ మనం బతుకమ్మ అనేది కూడా పద్మాక్షి దేవాలయం అంటేనే చాలా ఫేమస్. కనుక అలాంటి శాస్త్రీయమైనటువంటి పండుగను, అదేవిధంగా అటు పురాణ ఇతిహాసము కలిగినటువంటి యొక్క దేవాలయం ఇంకా అభివృద్ధిలోకి రావాలని కాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం విజయోస్తు.